స్విట్జర్లాండ్లో సీతారా బతుకమ్మ సంబరం. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో సీతారా అనే ఒక చిన్న పాప ఉండేది. ఒకరోజు ఉదయం వాళ్ళ అమ్మ లక్ష్మి రంగురంగుల పువ్వులు సేకరించడం చూసి, అమ్మా, ఈరోజు మనం ఏం చేస్తున్నాము అని ఆశ్చర్యంగా అడిగింది. లక్ష్మి నవ్వి, సీతారా, మనం మన తెలంగాణ పండుగ బతుకమ్మ కోసం సిద్ధమవుతున్నాము. ఇది పువ్వులతో జరుపుకునే ఒక అందమైన పండుగ. బెర్న్లో ఉన్న మన స్నేహితులు కూడా ఇలాగే సిద్ధమవుతున్నారు అని చెప్పింది. బతుకమ్మ అంటే ఏమిటి అమ్మా అని సీతారా అడిగింది. బతుకమ్మ అంటే తల్లి, దేవి జీవించు అని అర్థం. ప్రకృతి అందాన్ని, నీటిని, పంటనిచ్చినందుకు గౌరమ్మ తల్లికి ధన్యవాదాలు తెలిపే పండుగ ఇది. బాసెల్లో ఉన్న మన బంధువులు కూడా పువ్వులను పేరుస్తున్నారు అని లక్ష్మి చెప్పింది. ప్రతి పువ్వు ఒక ప్రార్థన, ప్రతి వరుస ఒక పాట అంటూ లక్ష్మి పువ్వులను రంగురంగుల వరుసలలో పేర్చి అందమైన శంకువు ఆకారంలో బతుకమ్మను ఎలా తయారు చేయాలో సీతారాకు చూపించింది. వారి బతుకమ్మ తయారయ్యాక పైన పసుపుతో చేసిన చిన్న గౌరమ్మను ఉంచి ఇద్దరూ అందమైన సాంప్రదాయ దుస్తులు ధరించారు. సీతారా రంగురంగుల లంగా ఓణీ వేసుకుంది. వారు ఒక కమ్యూనిటీ హాల్కు వెళ్లారు. అక్కడ చాలా ఇతర తెలుగు కుటుంబాలు సమావేశమయ్యాయి. ఆ హాల్ అంతా నవ్వులతో, సంగీతంతో నిండిపోయింది. చూడు, మన తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా మనతో పండుగ జరుపుకోవడానికి వచ్చారు అని లక్ష్మి చెప్పింది. మహిళలు, బాలికలు తమ బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ వలయంగా తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాడటం ప్రారంభించారు. మంత్రిగారు అందర్నీ చూసి ఎంతో సంతోషించారు. సీతారా మొదట కొంచెం సిగ్గుపడినా ఆ తరువాత వలయంలో చేరింది. ఆమె తన తల్లిని, ఇతర అత్తలను అనుకరిస్తూ ప్రకృతి అందాన్ని, దేవతను కీర్తించే జానపద గీతాలను పాడుతూ అడుగులు వేసింది. ఆటల తరువాత వారు బతుకమ్మలను ఊరేగింపుగా సమీపంలోని నదికి తీసుకువెళ్లారు. మనమిప్పుడు బతుకమ్మను నిమజ్జనం చేస్తాము. పువ్వులను ప్రకృతికి తిరిగి ఇచ్చి రాబోయే సంవత్సరంలో ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించమని దేవతను కోరుకుంటాము అని లక్ష్మి వివరించింది. తన తల్లి బతుకమ్మను మెల్లగా నీటిలో ఉంచడాన్ని సీతారా చూసింది. పువ్వులు కొద్దిసేపు తేలియాడి ఆపై ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తెలంగాణకు దూరంగా స్విట్జర్లాండ్లో ఉన్నప్పటికీ తన సంప్రదాయాలను జరుపుకోవడం, మంత్రిగారు కూడా రావడం సీతారాకు ఎంతో గర్వంగా అనిపించింది.